ప్రపంచంలోనున్న గ్రామస్తులందరికీ నమస్కారములు. పట్టణ ప్రజలకు, సిటీ ప్రజలకు, ప్రతి రాష్ట్ర దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలందరికీ నమస్కారములు. మీరు దేవాలయాలను కాపాడుకోవాలనుకుంటే కొంత బడ్జెట్ అవసరము. సో మీరు ఆదాయాన్ని సృష్టించవలెను. మీ గ్రామంలోనే క్రియేట్ చేసుకునవలెను. ప్రతి గ్రామములో మరియు పట్టణ ప్రాంతాల్లో, సిటీ ప్రాంతాల్లో, ప్రపంచమంతా, ప్రతి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచమంతా దేవుడి గుళ్ళు కావలెను. అవి ఏమిటనగా శ్రీ మహావిష్ణు గుడి, బ్రహ్మ, శివ, దత్తాత్రేయ, గణేష్, హనుమాన్ మరియు దేవతలు లక్ష్మీ, సరస్వతి, పార్వతి మొదలగువారు. టెంపుల్స్, ఈ గుళ్ళు మీకు శాంతిని, సంతోషాన్ని ఇస్తుంది. మంచి టేస్టీ స్వీటు, అన్నదానము, ధ్యానాన్ని ఇస్తుంది. భారీ స్థాయి, పెద్ద స్థాయి, మేజర్, మీడియం స్థాయి టెంపుల్స్ ఎంతో మందికి ఉద్యోగాలు, వ్యాపారాలను కల్పించును. చిన్న స్థాయి టెంపుల్స్ కూడా, గ్రామ స్థాయి టెంపుల్స్ కూడా కొంతమందికి ఉద్యోగాలు, వ్యాపారాలను కల్పించును. అలాగే ముఖ్యముగా గుళ్ళు శాంతిని మరియు సంతోషాన్ని మరియు ఆశీస్సులను ఇస్తుంది. గుళ్ళ ఓఎండ్ఎం కొరకు, ఓఎండ్ఎం అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కొరకు పూజారి శాలరీ కావచ్చు, స్వీపరు, క్లర్కు, వాచ్మెన్ శాలరీలకు మరియు ఎవరి కాస్త రిపేర్ వర్కులు, సున్నము, రంగు వగైరా పనులకు బడ్జెట్ ఫండ్ అనేది అవసరము. టెంపుల్స్ మెయింటెనెన్స్ కి ఫండ్స్ అనేది అవసరము. విలేజ్ లో ఒక గుడి ఉన్నా, 2 గుళ్ళు ఉన్నా, జాయింట్లుగా ఉన్నా, 4-5 గుళ్ళు ఉన్నా ఫండ్స్ మాత్రము అవసరము. కనుక మీరు ప్రజలు ఈ క్రింది నియమాలు, రూల్స్ ను ఫ్రేమ్ చేయవలెను. ప్రతి గ్రామంలో టెంపుల్స్ వెల్ఫేర్ కమిటీ అని ఏర్పాటు చేసుకుని రిజిస్టర్ చేసుకునవలెను. అందులో 7 మెంబర్స్ ముఖ్యముగా ఉండవలెను. మరియు ఆ గ్రామంలో మిగతా సభ్యులంతా కామన్ మెంబర్స్ కిందికి వస్తారు. ఆ 7 మెంబర్స్ లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, మెంబర్స్ ఇలా పోస్టులను సృష్టించుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసుకునవలె. మీకు దేవాలయాలు కావాలన్నా, సౌఖ్యము కావాలన్నా, గ్రామాలకు, పట్టణాలు, సిటీకి మరియు మీ జంతుజాలాదులకు మంచి జరగాలంటే తప్పక ఈ దేవాలయాలను, టెంపుల్స్ లను కాపాడుకొనవలెను. మీరు ఆదాయం కొరకు ప్రతి స్కూటీ, బైకు నుండి 216 రూపాయలు వసూలు చేయవలెను. పూజ కొరకు అనగా కొత్తగా బైకు, స్కూటీ కొన్నవారు పూజ చేయించుకున్నట్టుకు అఫీషియల్ ఫీజు, గుడి ఫీజు 216 రూపాయలుగా నిర్ణయించవలెను. మరియు కారు, లారీ పూజకి రూపాయలు 516, మోపెడికి 116, మోపెడ్ అనగా టీవీఎస్ లాంటి బండ్లు, లూనా టీవీఎస్, మరియు సైకిల్ కు అర్ధ 116 అనగా 58, మరియు ప్రతి గొర్రె, మేక, బర్రె ఈనిన పిదప పూజ కోసము 116 రూపాయలు కలెక్ట్ చేయవలెను. అలాగే ప్రతి బాబు, బేబీ పుట్టిన పిదప పూజకు కూడా 116 రూపాయలు లేదా ఇంకా కాస్త ఎక్కువను అఫీషియల్ గా వసూలు చేయవలెను పూజ కొరకు. మ్యారేజెస్, పెండ్లిల కొరకు ప్రతి పెండ్లి జంట నుండి 1116 వసూలు చేయవలెను. మరియు చిన్న చిన్న పూజ వ్రతముకు 58 రూపాయలు, 116, 516గా నిర్ణయించవలేదు. ప్రతి నెల చిన్న ట్యాక్స్ మాదిరిగా ఇంటి పన్ను మరియు ఇతర మిసిలేనియస్ ఛార్జీల మాదిరిగా ప్రతి ఇంటి నుండి 10-20 రూపాయలు వసూలు చేయవలెను. లేనిచో టెంపుల్ మెయింటెనెన్స్, ఈ స్టాఫ్ మెయింటెనెన్స్ కు కష్టమైతుంది. కనుక ప్రతి ఇంటి నుండి 10-20 రూపాయలు ప్రతి నెల ఈ కమిటీ ఆ గ్రామంలో వసూలు చేయవలెను. పట్టణ ప్రాంతం కావచ్చు, సిటీ ప్రాంతం కావచ్చు, గ్రామం కావచ్చు. అలాగే ప్రతి సంవత్సరము పెద్ద పండుగ రోజు కూడా ప్రతి విలేజర్ నుండి, ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటి నుండి కొంత సబ్స్క్రిప్షన్, చందా వసూలు చేయవలెను. ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, గుడి మెయింటెనెన్స్ కి వగైరా వాటికి ఖర్చు చేసుకున్నటకు వసూలు చేయవలెను. అకౌంట్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయవలెను. మంత్లీ మీటింగ్ రిజిస్టర్, మినిట్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయవలెను. అకౌంట్స్ బుక్ మెయింటైన్ చేయవలెను. అందులో క్లియర్ గా అన్ని రాయవలెను. ఆదాయము, ఖర్చు, బిల్స్, ఓచర్ ఫైల్ మెయింటైన్ చేయవలెను. ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన అంశము. మరియు పబ్లిక్ కి ఓపెన్ గా పెట్టవలెను ఈ రికార్డ్స్, ఆదాయము. అలాగే ప్రతి నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి మార్చి నెలలో ఆడిట్, చెకింగ్ చేసుకునవలెను. ఈ ఇంటర్నల్ కమిటీ చేసుకునవచ్చును.
అలాగే మీరు టెంపుల్స్లో గుడ్ అట్మాస్ఫియర్ను క్రియేట్ చేయవలెను. కొంత ఓపెన్ స్పేసు మరియు చెట్లకి మొక్కలకి స్థావును కేటాయించవలెను, ధ్యానాన్ని కేటాయించవలెను, ధ్యానం చేసుకున్నట్టు అలాగే పెళ్లిళ్ళు చేసుకున్నట్టు కొంత స్థలమును కేటాయించవలెను, పెద్ద చెట్లను నాటవలెను, భక్తులకు నీడనిస్తుంది, కొన్ని అట్రాక్టివ్ థింగ్స్ పెట్టవలెను. దానితో భక్తులంతా అట్రాక్ట్ అవుతారు, భక్తజనులు సంఖ్య గుళ్లకు రావడము పెరుగుతారు, ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే మీరు ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా జంతు బలి గుడి దగ్గర చేయకూడదు. ఎవరైనా మాంసాహారము తినాలనుకుంటే పూజ అయిన పిద్దప వారి ఇంట్లో గుడ్లు చేప మొదలగు వాటివి తినవచ్చు. సాధారణంగా జనరల్గా మానవుడు అనేవాడు వెజ్ ఫుడ్డే తినాలి, మాంసాహారం తినకూడదు. అయితే ఈ లేబర్లు, రైతులు, వర్కర్లు కొంతమంది మాంసం లేనిది ముద్ద పోదు ఉండలేరు. వాళ్ళకి ఈ ఎగ్గు కానీ లేదా దాంతో సాటిస్ఫై కాకపోతే ఈ చేప మొదలగు వాటిని మినహాయించడం అయినది, ఎగ్జెంప్టెడ్ అనమాట. సో పండుగ రోజు, పూజ రోజు, భక్తి రోజు, ప్రేయర్ రోజు నాన్ వెజ్ తినకూడదు. పండుగకు ముందు కాస్త ముందు పండుగ జరిగే రోజు, పూజ జరిగే రోజు, దాని తదుపరి వారి ఇళ్లలో చేసుకునవచ్చును. ఎటువంటి వంటలు ఏమైనా చేయాలన్నా గుళ్లకు దూరంగా ఉండవలేను, గుడి దగ్గర చేయకూడదు. పూజా భక్తి మాత్రము ఈ కొబ్బరికాయ, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఆకులు, పువ్వులు వాటితో చేయవలెను. రక్తపాతం ఉండకూడదు, అది వాస్తు దోషము, స్థల దోషము, మీకు పాపము, మీ గ్రామానికి అరిష్టము. ఏ జంతువులు ఏ గుడి దగ్గర కోయకూడదు. ఏ దేవత ఏ దేవుడు జంతువుల్ని తీసుకోరు, జంతువుల్ని తినరు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇవి భగవంతుడి నియమాలు, ప్రకృతి ధర్మము, దేవుడి ధర్మము, మానవ ధర్మము. ఎవరు డబ్బు, బంగారము, డబ్బు మూటను పూజారికి ఇవ్వకూడదు, ఉండిలోనే వేయవలెను. ప్రతి నెల ఈ విలేజ్ కమిటీ ఈ బాక్స్ ఓపెన్ చేయవలెను. ఆ డబ్బుని జీతాల కొరకు ఇవ్వవలెను, జీతాలు ఖర్చు పెట్టవలెను, గుడి మెయింటెనెన్స్, రిపేర్కు ఖర్చు పెట్టవలెను. ఈ పూజారి శాలరీ, క్లర్కు, వాచ్మెన్, స్వీపర్ శాలరీకి చెల్లించవలెను. అందరూ అఫీషియల్ గా జీతభత్యాలు తీసుకొనవలెను. భక్తులందరూ ఏది సమర్పించాలన్నా హుండీలోనే సమర్పించవలెను. మీరందరూ గుళ్లను, బెస్ట్ సిస్టమ్స్, దైవ ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే మిమ్మల్ని, మీ గ్రామాన్ని, పట్టణాన్ని, సిటీని, రాష్ట్రం, దేశం, ప్రపంచాన్ని కాపాడుతుంది. సేవ్ ట్రూ గాడ్స్ లా.